పెద్దమ్మ నాకు పొద్దున 2 గారెలు పెట్టిందే, చాలా బాగున్నాయమ్మా. నువ్వు కూడా అట్లా వండమ్మా. నేను వండితేనేమో నువ్వు ఆ వంక ఈ వంక చెప్తావు. మీ పెద్దమ్మ గారెలు మాత్రం నీకు బాగా నచ్చాయా? అంతేలే, పొరుగింటి పుల్లకూర రుచి. వెళ్ళి మీ పెద్దమ్మ చేతే వండించుకుని తిను వెళ్ళు. అమ్మా, ఇవాళ సండే కదవే, కూర ఏం వండావే? నేనా 2 టమాటాలుంటే కోసి పప్పు వండానమ్మా, టమాటా పప్పు. వెళ్ళి తిను. ఏంటి మా సండే రోజు కూడా టమాటా పప్పేనా? చికెను మటను వండొచ్చు కదమ్మా. వండుతాను చికెను మటను. అసలు లేదురా మొగుడా అంటే పెసరపప్పు కావాలి పెళ్ళామా అన్నాడంట. నీలాంటి వాడు ఒకడు. కందిపప్పే లేక మీ పెద్దమ్మ దగ్గర 2 గ్లాసులు అరువుకు తెచ్చి వండాను. చికెన్ కావాలంట, చికెన్. అరే మామా, రారా సినిమాకి పోయేద్దాం. సరేరా, వస్తున్నా. ఎక్కడకరా మీరు సినిమాకి వెళ్ళేది? కూసేగాడిది వచ్చి మేసేగాడిదని జడగొట్టినట్టు. నువ్వు వెళ్తే వెళ్ళు, మా అబ్బాయి రాడు. సినిమాలు అని మా అబ్బాయిని జడగొట్ట మాకు. నువ్వు వెళ్ళు. అమ్మా, మరి మా ఫ్రెండ్ రేఖ కొత్త డ్రెస్ కొనుక్కుందమ్మా. నాకు కూడా కొత్త డ్రెస్ కొనిపియమ్మా. ఇదిగో చూడమ్మా, మనం తోటోడు తొడగోసుకున్నాడు కదా అని మనం మెడగోసుకోకూడదు. వాడిది తొడతోనే పోయిద్ది, మనది ప్రాణమే పోయిద్ది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? తోటి వాళ్ళతో మనం ఎప్పుడు పోల్చుకోకూడదు. మనకున్నదేదో మనం. ఇదిగో అమ్మాయి, ఎప్పుడు చూసినా హిందీ సినిమాలే చూస్తావా? సీరియల్ వస్తుంది, పెట్టు. నా సీరియల్ టైం అయింది. అమ్మా ఉండమ్మా, ఒక అరగంట ఆగి పెడతాను. అమ్మో అమ్మో, టీవీ ఛానల్ మార్చమంటేనే మార్చట్లేదు. ఇంకా పెద్దయినాక నువ్వు నన్ను ఏం చూసుకుంటావు? ఏమే, ఎండాకాలం వస్తుంది కదా, ఏసీ పెట్టిద్దాం అనుకుంటున్నా. పెట్టిస్తారు. మెంగమెతుకు లేదు గాని మీసాలకి సంపంగ నూనె కావాలన్నాడంట. నీలాంటి వాడొకడు. ఉన్న డబ్బా చీటీలే కట్టలేక చేస్తున్నాను 10,000. మీరు ఇప్పుడు ఏసీ కొంటారంట, ఏసీ.